హైవ్యూర్స్ మొన్ననే మన గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్గా అవతరించున్నాడు. చాలా చిన్న వయసులో, 10 సంవత్సరాల వయసులో. కోనేరు హంపి గ్రాండ్ మాస్టర్ మన విజయవాడ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. చక్కతనకంటూ ఫ్యామిలీ, బట్ చెస్ని మాత్రం వదల. ఇప్పుడు ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్కి సంబంధించి ఈవెంట్ జరిగింది. అందులో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్గా ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించింది ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్. సో మన గుకేష్ ఈరోజు హంపి. సీరియస్లీ అండి, మన తెలుగు వాళ్ళు మీరు వరల్డ్ మొత్తం మీద ఎతకండి, మన వాళ్ళు లేని రంగం అంటూ ప్రతి దానిలో మన వాళ్ళు ఉంటారు. కాకపోతే మిగతా ప్రాంతాల వాళ్ళేమో సందర్భం దొరికిన ప్రతిసారి వాళ్ళ మాతృభాషలో మాట్లాడుతూ ఉంటారు. వారి యొక్క లాంగ్వేజ్, ప్రాంతం, కల్చర్ ఉండేలాగా డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది. మన వాళ్ళు అలాగా, మన తెలుగు వాళ్ళని చెప్పి మనకు వాళ్ళు చెప్పేదాకా తెలియదు, లేదా మనకు క్రాస్ చెక్ చేసేదాకా తెలియదు. ఎందుకంటే వేషధారణ కానీ భాష కానీ అవన్నీ కూడా ఏ రాష్ట్రం వాళ్ళు రా, ఏ కంట్రీ వాళ్ళని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. బట్ చూడగా తెలిసిందే అంటే మన ఇండియన్స్ రా. హంపి ఇష్టం అలా కదండి. హంపి మాత్రం 16 ఏళ్ళ అచ్చ తెలుగు అమ్మాయి, చక్కగా తెలుగులోనే మాట్లాడతారు, చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉంటారు, డ్రెస్సింగ్ సెన్స్ పర్ఫెక్ట్గా ఉంటారు. సో మనస్ఫూర్తిగా హంపి గారిని అభినందిస్తూ ఉన్నా. అండ్ మన గుకేష్ ఇంకా ఎన్నో సాధిస్తాడు, అందులో నో డౌట్.